హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనము బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. అయితే మనం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకొని స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టుకొని శనగపిండిని అందులో వేసుకొని వేంపుకోవాలి. వీళ్ళు చూపించిన ఈ విధంగా వేంపుకోవాలి. లేకపోతే కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది ఈ బొంబాయి చట్నీ. ఫ్రెండ్స్, స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ బొంబాయి చట్నీ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు 5 నిమిషాలలో. నూనె వేడయ్యేలోపు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండిని కలుపుకుందాము. ఒక గిన్నెలో వేసుకొని శనగపిండిని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక స్పూన్ బట్టి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు ఉండద్దు, ఉండలు ఉంటే చట్నీ అనేది బాగుండదు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. నూనె వేడయ్యాక అందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మీ దగ్గర ఏవి పోపు దినుసులు ఉంటే అవి వేసుకోండి. ఎండుమిర్చి, మిరప గింజలు, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ, 4 మిరపకాయలు, 4 లేదా 3 మిరపకాయలు, పచ్చిమిర్చి కడిగేసి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇలా అడగంటకుండా కలుపుకోవాలి అప్పుడప్పుడు. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆలుగడ్డను అందులో వేసుకోవాలి. ఆలుగడ్డ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో మనం కారం వేస్తలేం కాబట్టి మనం రుచికి సరిపడా కారం, మిరపకాయలు ముందుగానే ఎంత మనం ఎన్ని ఆలుగడ్డలు కడిగేసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా 5 నిమిషాలు కూడా పట్టది, 2 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. తర్వాత పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండద్దు, మాడిపోతుంది.
మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిని అందులో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఆకు వేసుకోవాలి. కొత్తిమీర ఆకు వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మీకు సూపు ఎక్కువ కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోండి. సూపు తక్కువ ఉండాలనుకుంటే శనగపిండితోనే ఉడుకుతుంది. మరి పలుసగా ఉండకుండా చూసుకోండి. కొంచెం చిక్కగా ఉంటేనే ఈ కర్రీ, ఈ బొంబాయి చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఈ బొంబాయి చట్నీ ఇడ్లీలకు కానీ పూరీలకు కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ వేడుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైంగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టుకొని 2 minutes ఒక మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మా పాప పిక్నిక్ వెళ్తుంది వాడిని మా వైఫ్ ఈరోజు పొద్దున్నే 5 గంటలకే చేసింది. 5 గంటలకే ఈ పూరి ఉన్న బొంబాయి చట్నీ వేసింది. ఇందులోకి బొంబాయి చట్నీలకి పూరికి చాలా బాగుంటుంది. పూరీలు రెడీ అయిపోతున్నాయి. పూరీలు రెడీ అయినాయి. బొంబాయి చట్నీ వేసుకొని పూరి తింటే చాలా బాగుంటుంది. ఇమ్మేమి బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టిఫిన్ బాక్స్లో పెడుతుండే. పాప కరీంనగర్ పిక్నిక్ వెళ్తుంది. పూరీలు పెద్ద ఉంటే తినదని చిన్న కడిగేసి అందులో టిఫిన్ బాక్స్లో పెడుతున్నాం. సూపర్గా ఉంది. చూస్తుంటేనే చాలా బాగుంది అనిపిస్తుంది. చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe to my channel.